హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక హ్యాండ్ డిజైన్ అండి. ఇది హ్యాండ్ డిజైన్ ఇంతకుముందు స్టిచ్చింగ్ పెట్టిన అయితే చాలామందికి నచ్చింది. కటింగ్ కూడా పెట్టమన్నారు. అందుకే ఇప్పుడైతే కటింగ్ చూపిస్తున్నా. కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నా. ఇది పైన లైనింగ్, కింది సైడ్ ఉన్నది మెయిన్ క్లాత్. మనం కింది సైడ్ ఉన్నది లైనింగ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. ఎలాగో కట్ చేసేటప్పుడు తీసుకుంటాము. అయితే మన హ్యాండ్ పొడవు ఎంత 10 ఇంచులు ఉంటే 10 ఇంచులు తీసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్స్ సైడు 3.5 ఇంచులకైతే ఒక మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మన నడుము లూజు ఎంత ఉంటే అంత అయితే మార్క్ చేసుకోవాలి. అంటే మీ నడుము లూజు 7.5 ఇంచులుందా, 8 ఇంచులుందా అలా చూసుకొని ఇలా 7.5 ఇంచులకైతే ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా. మన నడుము లూజు ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకైతే ఇలా మార్క్ చేసుకొని దాన్ని అక్కడి నుండి ఇలా చిన్న చిన్నగా కర్వ్ అనేది తీసుకుంటూ రండి. ఇది అంటే మీరు నార్మల్గా మన ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా ఎలా కట్ చేసుకుంటామో అలా లైనింగ్ మాత్రమే అలాగే కట్ చేయాలి. ఇంకా దీనికైతే డిజైన్ కోసం అంత ఎక్స్ట్రా క్లాత్ అదేం అవసరం లేదు. మనకు హ్యాండ్కి ఎంత సరిపోతుందో లైనింగ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ను పక్కకు పెట్టేసి ఇలా బ్లౌజ్ హ్యాండ్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి. ఫోల్డింగ్ సైడు 1 ఇంచుకైతే అంటే మధ్యలో మనం ఇలా హ్యాండ్ను మడత పెట్టినాం కదా, ఆ మడత నుంచి 1 ఇంచుకైతే ఇలా మార్క్ చేయండి. అయితే మధ్యలో ఇట్లా ఒక గుర్తు అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇవతల సైడ్ 1 ఇంచు పెట్టినాం కదా, అటు సైడ్ కూడా కింది సైడ్ కూడా 1 ఇంచు మార్క్ అయితే చేసుకోండి. అంటే మనకి ఇక్కడ మధ్యలో నుండి ఇలా ఈ ఫోల్డింగ్ మధ్యలో ఉంది కదా, అక్కడి నుండి ఇక్కడ 1 ఇంచు, అటు సైడ్ కూడా 1 ఇంచు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు గుర్తు పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ 1 ఇటు మధ్యలో నుండి ఇటు సైడ్ 1 ఇంచ్ ఉంది కదా, దాన్ని ఈ మధ్యలోకి కుచ్చు వచ్చేటట్లయితే పెట్టండి. అంటే మన సైడు కుచ్చు అనేది పెట్టండి. ఇక్కడ నేను 1 ఇంచు తీసినా, మీరు ఇంకా కొద్దిగా కుచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఇది పెద్దగా ఏం కనిపించదు. సింపుల్ వాళ్ళకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా వెరైటీ ట్రై చేయాలనుకున్న ఈ డిజైన్ బాగుంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది అటు సైడు మలవండి. అంటే 2 కుచ్చులు కూడా ఇలా ఎదురెదురుగా రావాలి. అయితే ఇక్కడ కుచ్చుల కోసం అయితే నేను 1 ఇంచు తీసుకున్నా కదా, మీరు కావాలనుకుంటే 1.5 ఇంచు కూడా తీసుకోవచ్చు. ఇలా ఎదురెదురుగా పెట్టిన తర్వాత కుచ్చుల్ని ఒక కుట్ట అనేది వేసేయండి పై సైడు. తర్వాత ఇప్పుడు ఇలా కింది సైడుకి ఇలా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మనం పైన పెట్టిన కుచ్చును ఎదురుగా అలాగే కింది సైడ్ కూడా ఇలా కుచ్చు అనేది పెట్టేయండి. 1/2 ఇంచులో మనం 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచ్ మాత్రమే కుచ్చు అనేది తీసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా అంతే, ఇలా 1/2 ఇంచ్ కుచ్చు అనేది ఎదురెదురుగా పెట్టేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కుట్టు వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు అయితే మనకు మీరు ఇలా బార్డర్స్ తీసుకున్న ఈ డిజైన్కి అయితే చాలా బాగుంటుందండి. డిజైన్ అనేది డీసెంట్గా కనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ బార్డర్ చూడండి, ఈ బార్డర్ నాకు ఎంత ఉందో అంతవరకు అయితే మనం కుట్టేసుకోవచ్చు. ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది. అంటే ప్లెయిన్ బార్డర్ అనేది అంతవరకు అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఇలా బార్డర్స్ ఉన్నవి అయితే ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అయితే కింది నుండి ఇలా ఎదురెదురుగా పెట్టుకున్నాం కదా కుచ్చు, వాటిని ఇలా పట్టుకొని కింది నుండి పైకి ఇలా ఆ బార్డర్ వరకు 3.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, 3 ఇంచులు పెట్టుకోవచ్చు, 3.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇలా నాకు బార్డర్ 3.5 ఉంది కాబట్టి అంతవరకు పెట్టేసి ఇలా కుట్టేసి మళ్ళీ ఇవతల సైడ్ కూర్చుంది కదా, దాన్ని కూడా ఇలా కుట్టేస్తున్నా. ఇదిగోండి మనకు కుట్ట అనేది ఇలా వచ్చేస్తుందనమాట. మనకు సింపుల్ అండి. ఇది కుచ్చు అనేది అంత హెవీ కనిపించదు. అలా అని సింపుల్గా కూడా ఉండదు. వేసుకుంటే ఇది ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, లైనింగ్ కూడా గుర్తుపెట్టుకున్నాం కదా, ఇలా హ్యాండ్‌కు మధ్యలో అయితే పెట్టండి. పెట్టేసుకొని కింది సైడ్ ఇలా ఇక్కడ నేను లైనింగ్ కూడా మనం డిజైన్ కుట్టుకున్నాం కదా, అంటే మంచి సైడ్ మీదనే ఇలా లైనింగ్ పెట్టేసి కింది సైడు ఒక 1/2 ఇంచు కుట్టుకుంటూ రావాలి.
డిజైన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. తర్వాత లైనింగ్‌ను అటు సైడు అనేసి దా లైనింగ్ మీదనే లైనింగ్ ఎడ్జ్‌కు ఇలా కుట్టుకుంటూ రండి. హ్మ్. హ్యాండ్ మీద పడొద్దనమాట. ఓన్లీ లైనింగ్ మీద చివరకే కుట్టుకుంటూ వచ్చి ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక కుట్టు ఇలా నీట్‌గా అనుకోండి. ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకుంటూ రండి దానిపైన. చాలా సింపుల్‌గుంటది. వేసుకుంటే మాత్రం హ్యాండ్ చాలా బాగా కనిపిస్తదండి. ఇదైతే అసలు మనం వేరే క్లాతులతో డిజైన్ అవసరం లేదు. ఏందంటే హ్యాండ్ అనేది లైనింగ్ ఏమో మనకెంత కావాలో అంత కట్ చేసి పెట్టుకోవచ్చు. ఒక బ్లౌజ్‌లో వచ్చిన శారీ హ్యాండ్ మాత్రమే ఇలా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అంతే. మనకు క్లాత్ అనేది ఇదిగోండి ఇలా. తర్వాత మీరు లట్కన్స్‌తో ఇలా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా బటన్స్ అయినా, పూసలైనా కుట్టుకోవచ్చు. చాలా నీట్‌గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.